Good morning. How are you? Good. Last Singh garu. School. Okay. పిల్లలు ఈరోజు అందరం సోషల్ సైన్స్ వెళ్దాం. సోషల్ సైన్స్ లో ఈరోజు ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నా. నేను కూడా కొత్త టీచర్ ఈరోజు రిక్రూట్ అయ్యాను కాబట్టి నాకు కూడా అందులో రావడం కష్టం కాబట్టి ఫస్ట్ ఇండియా సైన్స్ అండ్ లొకేషన్కి వెళ్దాం. అందరి కావాలో అగ్రీ సార్ అందరూ చదువుకున్నారా? క్లాస్ అయిందా? ఓకే. ఇక్కడ ఇండియా అండ్ ది వరల్డ్ నేను కొత్త మీ పాఠాలకి కాబట్టి ఇక్కడ మీరు నా దగ్గర ముందున్నారు చదువుకున్నారు. ఇక్కడ వచ్చి ఇండియా అండ్ ది వరల్డ్ తీసుకెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ మేము చూస్తే the Indian Peninsula divides the Indian Ocean into 6 seas. That is the question. ఎంత మీకు టైం ఎంత కావాలి? 40 ఆగ్రా సార్ 40 సార్ 40. 20 ఓకే. మీకంటే కూడా మీ మంత్రి గారు కొంచెం లేజీగా ఉన్నారు. ఓకే 40 పెట్టుకుందాం. మంత్రి గారు ఆదేశారు సార్. Results, show results. Now, అమ్మ పేర్లు కొడతా ఇక్కడ చూస్తే బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ చైనా 15% చెప్పారు. అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ 73%. ఇందులో ఈ రెండు చూసినప్పుడు మూడవది రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ 12%. అరేబియన్ సీ అండ్ రెడ్ సీ ఎవరు చెప్పలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది? అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. మన పక్కన ఏముంది? ఈ దగ్గరలో ఎక్కడ ఉంది? సీ ఉంటుంది. Bay of Bengal. Bay of Bengal. Bay of Bengal. అవునా కదా? అవును సార్. Bay of Bengal. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు 73% కరెక్ట్గా చేశారు. ఓన్లీ 15% ఒక పక్క రాంగ్ వచ్చింది, ఇంకో పక్క 12% ఇదయింది. ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ దెన్ ఎవరు నుంచి ఓకే అంటే 4 seconds చెప్పింది సార్. 4 సెకండ్లో రాసేసాం. బాగా చేశారు. కంగ్రాచులేషన్. గట్టిగా పట్టుకుంటారు. రవి కిరణ్ సెకండ్స్ 5 seconds చేశాడు. గుడ్, బాగా చేశాడు. గట్టిగా పట్టుకుంటున్నాం.
అమరవరపు ఏమా కేస్ మొత్తం పేరేంటి నాన్న? 7 సెకండ్లో చెప్పాడు. గట్టిగా చెప్పండి కూడా. ఫోర్త్ ర్యాంక్ గొప్పాల కూర్చోరా. సంతోష్. నువ్వు కూడా 7 సెకండ్లో చెప్పావు. ఆన్సర్ చేసావు. గట్టిగా చెప్పండి కూడా. ఐదో ర్యాంక్ నేను 10th ప్లేస్ వర్ణశాల గుండి శ్రీయా జిల్లా 8 సెకండ్లు చేశాడు. గట్టిగా చెప్పండి కూడా. కొట్టాలి కదా. అభిషేక్ ఆల్ 6th ర్యాంక్ 9 సెకండ్స్ లో చేశాడు. 9 సెకండ్స్. Last. గట్టిగా చెప్పండి కూడా. ఓరగంటి లక్ష్య వెంకట 10 సెకండ్స్ లో చేశాడు. 7th చిల్లి. బాబు. ఓకే కంగ్రాచులేషన్స్ అమ్మాయి అందరూ సరే, సరే. పెట్టబడి. ఎయిత్ ర్యాంక్ 10 సెకండ్స్ లో చేశాడు. తోట శ్రావణ్ సంతోష్. శరణ్. గట్టిగా చెప్పండి కూడా. సెకండ్ 11 seconds. 11 seconds లో చేశావు. కంగ్రాచులేషన్. మీ మంత్రి 10th ప్లేస్ సార్. ప్లే చప్పట్లు కొట్టిండ్రా? చెప్పడం పడతావా లేదా? సార్ 10th 9 వరకు కొట్టించారు సార్. 8 సెకండ్లో 14 సెకండ్ లెవెల్. అరౌండ్ 11 సార్. నెక్స్ట్ ఎంతండి? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 11 seconds final. 12 seconds level. Second question. Including islands. What is the approximate length of India's coastline? Are you prepared? ఏమో. Okay. That is great. Best of luck. 40 seconds, 20 seconds, 60 seconds. 40 సార్. 40 minutes. Now for negotiators. అదేంటి పర్వాలేదు. నో చీటింగ్. నా రోల్ నెంబర్ ఏంటి? Now answer is okay. Including islands. ఏది రైట్ ఆన్సర్ అన్నప్పుడు 86% ఆన్సర్ చేశారు. 8,516.6 కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్. 8,200 కిలోమీటర్లు రాంగ్ ఆన్సర్. అవునా కాదా? ఓకే 6,000 కిలోమీటర్లు ఆన్సర్ చేయలేదు. 9,000 చేయలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ అమ్మవరపు లోకేష్. 3 సెకండ్లో చేశారా? కంగ్రాచులేషన్. సంజీవ రామ్ డి సెకండ్ ర్యాంక్ 4 సెకండ్. ఇదేనమ్మా సెకండ్ చెప్పండి. ప్రశాంత్ కుమార్ థర్డ్ ర్యాంక్ 4 సెకండ్. ఆశీష్ 4th ర్యాంక్ 5 సెకండ్. అదే మరి 5th ర్యాంక్ 5 సెకండ్లు చేశారు. ఓకే నార్మల్ చదివే సెకండ్లో చేసింది. చదవలేదండి. గంగాల
Durga, 6th rank, 5 seconds. Good, congratulations, get it up and out. Murala, ధనుష్ 7th rank, 5 seconds. Get it up and out. Bolakonda Ravikiran, 8th rank, 5 seconds. Keshwan, 6 seconds, 9th rank. Get it up and out. 10th rank. Okay. ఈ రౌండ్లో మీ మంత్రి గారు డ్రాప్ అయిపోయారు. రాంగ్ ఆన్సర్ పెట్టాను సార్. రాంగ్ ఆన్సర్. Okay. 8,200 kilometers. Okay, boys, we'll go to next. Boys and girls. Which island groups include when calculating India? Which island groups are included while calculating India's coastline length? Are you able to understand the question? Yes, sir. Okay. Then 40 seconds only. Answer.